కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన సహకార మంత్రిత్వ శాఖ దేశ రాజకీయాల్లో సెగలు రేపుతోంది. ఈ విషయంలో ప్రతిపక్ష పార్టీలన్నీ బీజేపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశాయి. కోఆపరేటివ్ శాఖ ఏర్పాటు ఫెడరలిజాన్ని అణగదొక్కే ప్రయత్నమన్న ఆరోపణలపై ఇప్పుడు ఇండియా మొత్తం డిబేట్ నడుస్తోంది. సహకార శాఖతో గ్రామీణ భారతంపై పట్టు సాధించడమే బీజేపీ టార్గెట్ అని అపోజిషన్ పార్టీలు చెబుతున్నాయి. దేశంలోని ప్రధాన రాష్ట్రాల్లోని పాలిటిక్స్ పై కోఆపరేటివ్ సెక్టార్ ఇంపాక్ట్ ఎంత? వీటి గురించి ఎందుకింత రాద్ధాంతం జరుగుతోంది? అమిత్ షా చేతికి సహకార శాఖ పగ్గాలు, కోఆపరేటివ్ శాఖపై ప్రతిపక్షాల గగ్గోలు, రాజకీయాలపై సహకార సంఘాల ప్రభావం ఎంత? కేంద్ర మంత్రివర్గ విస్తరణలో కొత్తగా సహకార శాఖను సృష్టించింది బీజేపీ ప్రభుత్వం. ఇప్పుడిదే దేశంలో చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రాల పరిధిలో ఉన్న సహకార సంఘాలు, శాఖలపై పెత్తనం చెలాయించేందుకే కేంద్ర ప్రభుత్వం కొత్తగా సహకార శాఖను తీసుకొచ్చిందనే విమర్శలు వస్తున్నాయి. దీని వెనుక బీజేపీ రాజకీయ దురుద్దేశం ఉందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. మరోవైపు సమాఖ్యవాదంపై కాషాయ పార్టీ దాడి చేస్తోందని కమ్యూనిస్టు పార్టీల నాయకులు చెబుతున్నారు. 2002లో ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన బహుళ రాష్ట్ర సహకార సంఘాల చట్టం ఉండగా కేంద్రం మళ్లీ సహకార సంఘాలను తన చేతుల్లోకి తీసుకోవడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో ఇటు ప్రతిపక్షాలు, అటు రాజకీయ విశ్లేషకులు విమర్శలు సంధిస్తున్నారు. సాధారణంగా రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటుందో కోఆపరేటివ్ సొసైటీలపైన ఆ పార్టీ ప్రభావమే ఉంటుంది. ఉదాహరణకు మహారాష్ట్రలో కాంగ్రెస్, ఎన్సీపీ సహకార సంఘాలపై ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ చేసే రాజకీయాలకు సహకార సంఘాలు ఆత్మలాంటివని చెబుతారు. కానీ వీటి విషయంలో బీజేపీ చాలా ఆలస్యంగా ఎంటర్ అయింది. గుజరాత్లో 81,000 కోఆపరేటివ్ సొసైటీలు ఉన్నాయి. అవి కొన్ని దశాబ్దాల పాటు కాంగ్రెస్ కి ప్రయోజనాన్ని చేకూర్చాయి. కానీ ఇప్పుడవన్నీ బీజేపీ కంట్రోల్లోకి వెళ్లిపోయాయి. నిజానికి రాజకీయాలపై సహకార సంఘాలు చూపే ప్రభావం చాలా పెద్దది. గ్రామీణ ప్రాంతాల్లో రాజకీయ పార్టీల విస్తరణకు ఆయా ప్రాంతాలపై సాధించే పట్టును కోఆపరేటివ్ సొసైటీలే డిసైడ్ చేస్తాయి. మహారాష్ట్రలో 2 లక్షల సహకార సంఘాలున్నాయి. వాటిలో 5.5 కోట్ల మంది సభ్యులున్నారు. కోఆపరేటివ్ సొసైటీల ఆర్థిక పలుకుబడి కూడా లోకల్, స్టేట్ పాలిటిక్స్ పై ప్రభావం చూపుతాయి. ఇందుకు పంజాబ్, మహారాష్ట్ర కోఆపరేటివ్ సొసైటీ బ్యాంకుల్లో ఇటీవలే 4,000 కోట్లకు పైనే జరిగిన కుంభకోణాలే బిగ్ ఎగ్జాంపుల్. మహారాష్ట్రలో 200కు పైగా సహకార చక్కెర ఫ్యాక్టరీలున్నాయి. వీటన్నింటి వార్షిక టర్నోవర్ 35,000 కోట్లకు పైనే ఉంటుంది. అదేవిధంగా సహకార పాల సమాఖ్య, ఇతర అనుబంధ వ్యాపారాల వార్షిక టర్నోవర్ 40,000 కోట్లకు పైనే ఉంది. రాజకీయ విశ్లేషకుల లెక్కల ప్రకారం కాంగ్రెస్, ఎన్సీపీ కోఆపరేటివ్ సొసైటీ నెట్వర్క్ ని బీజేపీ కట్ చేయలేకపోయింది. ఉత్తరప్రదేశ్ విషయానికొస్తే అక్కడి సహకార సంఘాలపై సమాజ్వాదీ పార్టీ నేత ములాయం సింగ్ యాదవ్ కుటుంబానికి మంచి పట్టుండేది. 1977లో సహకార శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ములాయంకు ఈ రంగంతో అనుబంధం మొదలైంది. యూపీ సీఎంగా 3 సార్లు ఎన్నికైన ఆయన సహకార శాఖను తన వద్దే ఉంచుకున్నారు. కొన్ని సందర్భాల్లో తమ్ముడు శివపాల్ సింగ్ యాదవ్కు కేటాయించారే తప్ప ఇంకెవరికి ఆ శాఖను ఇవ్వలేదు. కానీ గతేడాది సెప్టెంబర్లోనే కోఆపరేటివ్ సొసైటీలపై ములాయం సింగ్ యాదవ్ కుటుంబం పట్టు కోల్పోయింది. ఈ రంగంలోకి బీజేపీ ఎంటర్ అయింది. వ్యవసాయ రుణాలకు బాధ్యత వహిస్తున్న యూపీ కోఆపరేటివ్ ల్యాండ్ డెవలప్మెంట్ బ్యాంక్ ఎన్నికల్లో 312 సీట్లకు గాను 293 బీజేపీ గెలుచుకుంది. ఈ దెబ్బతో సహకార సంఘాల్లో సమాజ్వాదీ పార్టీ పేరు వినిపించకుండా పోయింది. పంజాబ్ సీన్ చూస్తే 802 శాఖలున్న సహకార బ్యాంకులు రైతులకు 12,000 కోట్ల రుణాలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని కోఆపరేటివ్ సొసైటీలను అధికార కాంగ్రెస్ గాని, ప్రతిపక్ష శిరోమణి అకాలీదళ్ గాని నియంత్రిస్తూ వస్తున్నాయి. ఇక్కడ బీజేపీ కోఆపరేటివ్ సొసైటీలను ప్రభావితం చేసే పరిస్థితి లేదు. అందువల్ల తమ మద్దతుదారులను సొసైటీల్లో సభ్యులుగా ఉండేలా చూస్తోందనే టాక్ వినిపిస్తోంది.
వెస్ట్ బెంగాల్ విషయానికొస్తే 34 ఏళ్ల కమ్యూనిస్టు పాలనలో ఏ రోజు సహకార సంఘాలకు ప్రాధాన్యత దక్కలేదు. ఎందుకంటే అప్పటికే వాళ్లు గ్రామీణ ప్రాంతాల్లో బలమైన కేడర్ని కలిగి ఉన్నారు. అయితే 2011లో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ అధికారంలోకి వచ్చాక కోఆపరేటివ్ సొసైటీలపై ఫోకస్ పెట్టారు. గ్రామీణ ప్రాంతాల్లోని ఓటర్లకు చేరువయ్యేందుకు సహకార సంఘాలు బెస్ట్ ఆప్షన్ గా కనిపించాయి. తరువాత సహకార బ్యాంకుల్లో రుణాలు తీసుకుని వాటిని తిరిగి చెల్లించలేకపోయిన రైతుల ఆస్తులు అటాచ్ చేసేందుకు కోఆపరేటివ్ సొసైటీలకు ఎలాంటి అధికారం లేదని 2013లో ప్రకటించారు. ఇప్పుడు కేంద్రం కొత్తగా సహకార మంత్రిత్వ శాఖను సృష్టించడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో పట్టు సాధించేందుకు బీజేపీ చేసిన ప్రయత్నం అనిపిస్తోందని టీఎంసీ నాయకులు చెబుతున్నారు. మధ్యప్రదేశ్లో చూసుకుంటే 2003 వరకు సహకార సంఘాలపై కాంగ్రెస్ ఆధిపత్యమే కొనసాగింది. బీజేపీ తిరిగి అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ స్థానంలో తమ వారిని రిప్లేస్ చేసింది. ముఖ్యంగా రుణాలు, వ్యవసాయ పరికరాల పంపిణీ, మార్కెటింగ్ రంగాల్లో కాషాయం నేతలను భర్తీ చేశారు. 2013 నుంచి 2018 వరకు సహకార శాఖ మంత్రిగా గోపాల్ భార్గవ ఉన్నప్పుడు కోఆపరేటివ్ సెక్టార్ ఎంతో విస్తరించింది. బీజేపీ ప్రభావం కూడా చాలా పెరిగింది. కమల్నాథ్ ప్రభుత్వాన్ని కూల్చిన కొన్ని నెలల తరువాత శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం గతేడాది సహకార సంఘాల సవరణ ఆర్డినెన్స్ని ఆమోదించింది. దీని ప్రకారం ఎంపీలు, ఎమ్మెల్యేలు సహకార సంఘాల చైర్మన్లు, వైస్ చైర్మన్లుగా ఎన్నికయ్యేందుకు వీలు కల్పించింది. బీహార్ విషయానికొస్తే చేనేత, డైరీ, అగ్రికల్చర్, ఫెర్టిలైజర్స్, సీడ్స్, ఫిషరీస్ కు సంబంధించి 34 రాష్ట్ర స్థాయి సహకార సంఘాలున్నాయి. వీటన్నింటి వార్షిక టర్నోవర్ 30,000 కోట్లకు పైనే ఉంటుంది. 2005 వరకు లాలూ ప్రసాద్ నేతృత్వంలోని ఆర్జేడీ సహకార సంఘాలపై ప్రభావం చూపింది. అధికార మార్పుతో జేడీయూ, బీజేపీ సహకార సంఘాల్లో ప్రవేశించాయి. సహకార సంఘాలు ఒక పద్ధతిలో రైతులకు ఆర్థిక అవసరాలను తీరుస్తున్నాయి. విత్తనాలు కొనుగోలు చేసేందుకు, వ్యాపారాలు ప్రారంభించేందుకు, పిల్లల చదువులపై ఖర్చు చేసేందుకు వీలు కలుగుతోంది. వీటితో పాటు తక్కువ వడ్డీతో సహకార బ్యాంకుల్లో రుణాలు పొందుతారు. వీటన్నింటికి మించి కోఆపరేటివ్ సొసైటీలతో రైతుల ప్రయోజనాలు రక్షించబడుతున్నాయి. ప్రధానంగా గ్రామీణ ఓటు బ్యాంకులో ఎక్కువగా ఉండేది రైతులే. వాళ్లంతా వారి రాజకీయ నాయకులకు విధేయత కలిగి ఉంటారు. అలా ప్రధాన రాష్ట్రాల్లో చాలా మంది నాయకులకు పదవులు దక్కాయి. ఇందుకు సహకార సంఘాలే కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. దేశంలో ఇప్పటివరకు అర్బన్ ఓటర్లపై ఆధారపడిన బీజేపీ ఇక ముందు రూరల్ ఓటు బ్యాంకుపై పట్టు సాధించడమే టార్గెట్గా పెట్టుకుంది. దేశంలో కాషాయ పార్టీ మళ్లీ అధికారం చేజిక్కించుకోవాలి అంటే అర్బన్ ఓటు బ్యాంకు మాత్రమే సరిపోదు. అందుకే కాషాయ దళం ఇప్పటి నుంచే కొత్త ప్రాంతాలను వెతుక్కుంటోంది. ఇందులో సహకార సంఘాలను ఒకటిగా చెబుతున్నారు. దీనిపైనే అపోజిషన్ పార్టీలు విమర్శలు, ఆరోపణలతో రాజకీయ రాద్ధాంతం చేస్తున్నాయి. రూరల్ ఇండియాపై బీజేపీ ఫోకస్. మళ్లీ పవర్లోకి రావాలంటే సొసైటీల సపోర్ట్ కావాలా? సహకార మంత్రిత్వ శాఖ సృష్టి వెనుక కారణమేంటి? దేశంలో సహకార సంఘాల వ్యవస్థ బలోపేతం కోసం కేంద్ర ప్రభుత్వం ఇటీవలే సహకార మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసింది. దీని బాధ్యతలను ప్రధాని మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు అప్పగించారు. దేశంలోని సహకార సంస్థలను పునరుద్ధరించడంతో సహా గ్రామీణ ప్రాంతాల్లో రైతులపై జరుగుతున్న దోపిడీని అరికట్టేందుకు ఈ శాఖ నెలకొల్పామని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. కానీ ప్రతిపక్షాలు మాత్రం సర్కారు వాదనతో ఏకీభవించడం లేదు. ఈ నిర్ణయం కేంద్రం, రాష్ట్రాల మధ్య సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. ఇదంతా పక్కన పెడితే వాస్తవానికి దేశంలోని మిగతా పార్టీలతో పోలిస్తే సహకార సంఘాలపై ఉన్న పట్టు విషయంలో బీజేపీ చాలా వీక్గా ఉంది. ఇప్పుడు వాటిలోకి ఎంటర్ అయ్యేందుకు కాషాయ దళం చేస్తున్న ప్రయత్నాలకు కొత్తగా ఏర్పాటు చేసిన సహకార శాఖ బూస్ట్ ఇస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరీ ముఖ్యంగా ఈ శాఖ పగ్గాలు అమిత్ షాకు అప్పగించడంతో విపక్షాలన్నీ గగ్గోలు పెడుతున్నాయి.
దీని వెనుక రాజకీయ ప్రయోజనమే దాగుందనే ఆరోపణలు చేస్తున్నాయి. ప్రధాన రాష్ట్రాల్లో కోఆపరేటివ్ సొసైటీలపై పట్టుకోసమే బీజేపీ ఈ రకంగా ముందుకెళుతోందని కాంగ్రెస్ విమర్శిస్తోంది. మహారాష్ట్రలో సహకార సంఘాలు చాలా మటుకు ఎన్సీపీ, కాంగ్రెస్ అధీనంలోనే ఉన్నందున వాటిపై బీజేపీ ఫోకస్ చేసి కావాలనే సహకార శాఖను సృష్టించి దాని పగ్గాలు అమిత్ షాకు అప్పగించారని వాదిస్తున్నారు. పాలనాపరంగా సహకార శాఖ అక్కర్లేదని, రాజకీయ లబ్ధి కోసమే దీనిని సృష్టించారని మహారాష్ట్ర మాజీ సీఎం, కాంగ్రెస్ నేత పృథ్వీరాజ్ చౌహాన్ చెబుతున్నారు. యూపీ, మహారాష్ట్రలో ఎక్కువ ఎంపీ సీట్లు ఉన్నాయని, అక్కడ బీజేపీ గెలిచే అవకాశాలు లేనందున ఎలాగైనా చేజిక్కించుకోవాలనే ప్రయత్నంలో భాగంగానే సహకార శాఖను ఏర్పాటు చేశారన్నారు. సహకార శాఖ ఏర్పాటుపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఫైర్ అవుతున్నారు. మహారాష్ట్ర అసెంబ్లీలో సహకార వ్యవస్థకు సంబంధించిన చట్టాలు రూపుదిద్దుకుంటాయని, ఈ విషయంలో జోక్యం చేసుకునే హక్కు కేంద్రానికి లేదని ఆయన స్పష్టం చేశారు. కొత్తగా సహకార శాఖ ఏర్పాటు చేయడం ద్వారా కేంద్రం రాష్ట్రంలో సమస్యలు సృష్టిస్తోందన్నారు. కోఆపరేటివ్ బ్యాంకులను కేంద్రం టార్గెట్ చేసిందని, ఈ బ్యాంకుల ద్వారా మరింత లూటీ చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోందని సిపిఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు. రాష్ట్రాల హక్కులను హరించేందుకే ఈ శాఖను తీసుకొచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్ ప్రకారం సహకార సంఘాలన్నీ పూర్తిగా రాష్ట్రాలకు సంబంధించిన అంశమని తెలిపారు. సమాఖ్య స్ఫూర్తి, సంబంధాలను దెబ్బతీసేలా కేంద్రం సహకార మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసిందని సిపిఐ మండిపడుతోంది. రాష్ట్రాలతో సంప్రదించకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం సమాఖ్య విధానాన్ని దెబ్బతీయడమే అవుతుందన్నారు సిపిఐ జాతీయ కార్యదర్శి వినయ్ విశ్వం. సహకార రంగాన్ని మరింత బలోపేతం చేస్తామంటున్న కేంద్రం ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకుంటారన్న విషయం చెప్పలేదని విమర్శించారు. సహకార మంత్రిత్వ శాఖ ఏర్పాటు సహకార సమాఖ్య వ్యవస్థకు, రాష్ట్రాల ప్రయోజనాలకు వ్యతిరేకమని విపక్షాల నేతలు విమర్శిస్తున్నారు. కేంద్ర వ్యవసాయ శాఖలో ఒక భాగంగా సహకార రంగం ఉందని గుర్తు చేస్తున్నారు. కొత్త శాఖ ఏర్పాటుతో సహకార సంఘాలకు ఒరిగేదేమీ లేదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు దేశం మొత్తం దీని గురించే చర్చించుకుంటోంది.